హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో టైలరింగ్ క్లాసెస్ వీడియో అన్నమాట. ఏంటి అంటే మనము లేటెస్ట్ వీడియో వచ్చేసి ఎన్ఎస్టిఐ హైదరాబాద్లో టైలరింగ్ క్లాసెస్ దాని గురించి మనం వీడియో చేసే ఉన్నాము. ఆ వీడియోలో ఏంటి అంటే మంచి వ్యూస్ వచ్చినవి, చాలా మంచి రీచ్ వెళ్ళిందనమాట. అంటే లాస్ట్ టైం ఇంకా నేను 4-5 వీడియోస్ కూడా చేశాను కదా, సో దానికి కూడా మంచి రీచ్ వచ్చింది. ఇప్పుడు ఈ పర్పస్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ కోసం అన్నమాట. ప్రతి ఒక్కరు అంటే 10th క్లాస్ చదివిన వాళ్ళు, అంటే మినిమం 7th 8th చదివిన వాళ్ళ దగ్గర నుంచి 10th ఉండాలి మినిమం. అంతవరకు ఉన్నా మనము హ్యాపీగా గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు, ప్రైవేట్లో చేసుకోవచ్చు. 5th 6th క్లాస్ చదివే వాళ్ళకు కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియోస్ ఎక్కువ టోటల్గా ఎన్ఎస్టిఐకే మొత్తానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ టైలరింగ్ క్లాసెస్ పెట్టిన వీడియో ఆల్మోస్ట్ ఈ రోజుకి 5 days అవుతుందండి. మంచి రీచ్ వచ్చింది, మంచి కమెంట్స్ కూడా పెడుతున్నారు. కాకపోతే వీడియోలో నేను అన్ని డీటెయిల్గా చెప్పాను. ఎక్కడ అడ్రస్, ఎలా జాయిన్ అవ్వాలి, దీనికి ఎంత పే చేయాలి. నార్మల్ 20 days క్లాసెస్ ఉంటవి టైలరింగ్ క్లాసెస్, మిగతాది 1 year కోర్స్ ఉంటుంది. సో అది ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ కస్మెటాలజీ కూడా ఉంటుంది కదా, సో అవన్నీ నేను చెప్పాను. కాకపోతే అందరు కమెంట్ ఏమని పెడుతున్నారో, చాలా పెట్టారనమాట. ఇది ఎక్కడ ఉందండి, అనంతపూర్లో ఉందా, తిరుపతిలో ఉందా, ఇలా అడుగుతున్నారనమాట. అసలు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కానీ ఒక్కొక్క స్టేట్ లో ఒకటి ఉంటుందండి, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ మెయిన్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ లో చాలా అంటే 3 ఉన్నాయి అనమాట. 3 బ్రాంచెస్ ఎన్ఎస్టిఐ ఉన్నది. ఒకటి రామంతపూర్ లో ఉంది, ఇంకొకటి ఈసీఎల్ లో ఉంది, ప్లస్ ఇంకొకటి మనం ఇప్పుడు చేసిన హైదరాబాద్, అంటే ఐ మీన్ రామ్ నగర్ లో ఉంది అనమాట. ఈ ఇక్కడ మనకు 3 ఉన్నవి. మళ్ళీ ఆంధ్రాకి వెళ్తే కనుక ఆంధ్రాలో వైజాగ్ లో ఒకటి ఉన్నది. సో ఇలా అన్నమాట, ఒక్కొక్క స్టేట్ కి ఒకటే ఉంటుంది. కానీ అందరు ఏమని అడుగుతున్నారు, వరంగల్లో ఉందా అండి, సిద్దిపేటలో ఉందా అండి, ఇలా అడుగుతున్నారండి. అలా కాదు, ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ కలిపి మనకు 4 ఉన్నవి అనమాట. మన హైదరాబాద్ అంటే మన తెలంగాణలో 3 ఉన్నవి, ఆంధ్రాలో వైజాగ్ లో ఒకటి ఉంది. సో ఇంకా మిగతావి మెయిన్ స్టేట్ ఢిల్లీ, అలా దాంట్లో మనం సర్చ్ చేసినట్టయితే ఉంటే కనుక మనం అన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ వాళ్ళు ఎక్కడున్నా, ఏ స్టేట్ లో ఉన్నా మన ఇండియా వాళ్ళు ఇక్కడికి వచ్చి చెయ్యొచ్చు. ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన సిటీలో మన హైదరాబాద్ లో చేసిన వాళ్ళకు మంచి ప్రిఫరెన్స్ ఉందండి. ఎంప్లాయ్మెంట్ అనేది 100% ఉందన్నమాట. సో అందరూ ఎక్కడున్నా, ఆంధ్రాలో ఉన్నా, మన తెలంగాణలో ఉన్నా, మన హైదరాబాద్కి వచ్చి చెయ్యండి. వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారు, ప్లస్ మనకు 1 time మీల్ ఇప్పుడు ఇస్తున్నారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అంటే డిన్నర్ కూడా ఇస్తామని చెప్పారనమాట. అంటే ఐడిపిఎల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఆర్గనైజ్ చేస్తున్నారు, అంటే డొనేట్ లాగా చేస్తున్నారు అనమాట. అలా అనమాట. అంటే అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని అనుకొని ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ముందుకొస్తున్నారు. సో అందుకని చెప్పేసి మనము ఈ హైదరాబాద్ లో చేయడానికి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి, ఎక్కడ ఏ స్టేట్ లో ఉన్న, హర్యానా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అక్కడ నుండి కూడా వచ్చి చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు వచ్చి హాయిగా హైదరాబాద్ లో చేసేసేయండి. ఇక ఈ టైలరింగ్ క్లాసెస్ ఎక్కడ జరిగింది, ఈ వీడియో ఎక్కడ అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. నేను ఆ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్ గా చెప్పాను, కానీ అందరూ స్కిప్ చేస్తూ చూడడం మూలాన అసలు పాయింట్ అర్థం కాకుండా వాళ్ళు కమెంట్ పెట్టారు. కమెంట్ పెట్టడం చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు టైం వెచ్చించి మరీ నాకు కమెంట్ పెట్టారు. కాకపోతే మీకు నేను ఇన్ని కమెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి ఈ వీడియో చేస్తే మీకు ఇంకా క్లారిఫై అయిపోతుందని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా క్లియర్ గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ టైలరింగ్ క్లాసెస్ లో, అంటే ఇప్పుడు ఇందులో 2 types ఉంటవి. 1 year కోర్స్ ఒకటి ఉంటుంది, ప్లస్ 20 days క్లాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 20 days దానికి మనమేమి దీనికి ఐటీఐ చేయాల్సిన అవసరం లేదు, మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్లస్ దీనికి ఏం ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఒక 20 members కనుక బ్యాచ్ అవుతే కనుక వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మనకు మెటీరియల్ తీసుకోవాలి,
చిన్న చిన్న నీడిల్స్ అలాంటివి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మిగతాది లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ హాస్టల్‌లో ఉన్నవాళ్ళు వేరే స్టేట్ నుండి ఆంధ్ర నుండి వచ్చేవాళ్ళు అనుకోండి, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు. లంచ్ పెడతారు, డిన్నర్ మాత్రం ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ లేదు. తప్పకుండా పెడతారట. నేను మ్యాన్ డైరెక్టర్‌ని మరి కనుక్కొని మీకు ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాను. మెయిన్ ఇంకొక పర్పస్ ఏంటి అంటే, మీరు వీడియో క్లియర్‌గా చూడకపోవడం మూలానే మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. అంత క్లియర్‌గా నేను ఆ వీడియోలో చేశాను. అన్ని చెప్పాను కూడా. ఇది అన్నమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ 20 డేస్ టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవడానికి మనకు కావాల్సింది 7th, 8th, 9th ఉంటే సరిపోతుంది. ఇంకొకటి ఐటీఐ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే, మనకు మామూలుగా బ్లౌజ్ కట్టింగ్, స్టిచ్చింగ్ లైట్‌గా తెలిసుంటే అంటే మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. అదొక్కటి మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మినిమమ్ స్టిచ్చింగ్ తెలిసి ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ 20 డేస్‌లో నేర్పిచ్చేస్తారు. మనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారు. కానీ 1 ఇయర్ కోర్స్ ఉంటుంది చూడండి. కాస్మెటాలజీ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ప్లస్ ఇంకా నేను ఆర్కిటెక్ట్ పిల్లలు నేర్చుకోవడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చేయడానికి మనకు ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ అంటే తెలియని వాళ్ళు కూడా నాకు కమెంట్స్ పెట్టారండి. ఐటీఐ చేయడానికి ఒక 8th క్లాస్ చదివిన వాళ్ళు, అంటే 8th ఉంటే సరిపోతది. 7th, 8th చేసిన వాళ్లకు ఐటీఐ చేసుకోవడానికి ఆ కాలేజ్ ఒకటి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా ఐటీఐ కూడా కావాలి అని అనుకుంటే తప్పకుండా మనం వీడియో చేద్దాం ఐటీఐ కాలేజ్ కూడా. దానికి క్వాలిఫికేషన్ ఏముండదు. 10th ఉన్న వాళ్ళు ప్లస్ 8th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఐటీఐ చేయొచ్చు. ఆ ఐటీఐ చేసిన తర్వాత మనము ఈ కాస్మెటాలజీ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ మనం చేయొచ్చు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఏంటి, ఈ ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటాలజీ ఇవన్నీ అంటే 1 ఇయర్ కోర్సెస్ ఉంటాయి చూడండి. దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని నేను చెప్పాను. అది నిమి వెబ్సైట్, NIMI నిమి వెబ్సైట్కి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది అనమాట ఆన్లైన్లో. సో అది తీసుకొని మీ డీటెయిల్స్ అన్ని అందులో ఫిల్ చేస్తే వాళ్ళు మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారు, అంటే కౌన్సిలింగ్ పిలుస్తారు. మనం అప్పుడు జాయిన్ అయిపోవచ్చు. 100% అందరూ సెలెక్ట్ అవుతారు. మీరు దానికి ఏం వరీ కావాల్సింది లేదు. దానికి మినిమం రూపీస్ ఒక 450 రూపీస్ సమ్ చేంజ్ ఏమో పెట్టాల్సి ఉంటుంది. హాస్టల్కు 100 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక అంతే అన్నమాట. ఇంకా ఒక డిన్నర్ పెట్టే వరకు మనం డిన్నర్ బయట చేయాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజు 100 రూపీస్, 450 రూపీస్ ఏమో దానికి మినిమం అన్నమాట. ఫార్మాలిటీస్ ఫిల్ చేయడానికి అనుకోండి. సో అంత మనం ఖర్చు చేస్తే మనము 1 ఇయర్ కోర్సు నేర్చుకోవచ్చు. ప్లస్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సర్టిఫికెట్ దొరుకుతుంది. మనం గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ దానిలో మినిమం అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ దానిలో చేసిన వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టింగ్ 20,000 శాలరీతో తీసేసుకుంటారు. అంత ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. నేను ఈ వీడియో 5 డేస్ అవుతుంది పెట్టి. ఈ 5 డేస్ లో లేటెస్ట్ గా వచ్చిన కమెంట్స్ ను చూద్దాము. అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే, సెకండ్ డే నేను మోస్ట్లీ అన్నిటికీ ఆన్సర్ చేశానండి. కానీ రిపీటెడ్ గా అలా రావడం మూలాన అది హోల్డ్ లో పెట్టేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. క్లాసెస్ వీడియో అంటే ఈ టైలరింగ్ వీడియో అనేది మనము హైదరాబాద్ లో చేసాము. మన హైదరాబాద్ లో 3 బ్రాంచెస్ ఉన్నవి. అంటే మన తెలంగాణలో 3 ఉన్నాయి అన్నమాట. సో ఒకటి వచ్చేసి రామంతపూర్, ఇంకొకటి వచ్చేసి ఈసీఎల్, ఇది రామ్నగర్. శివం రోడ్ ఆపోజిట్ లో ఈ ఎన్ఎస్టిఐ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మీరు చాలా ఒక 40 acres లో ఉంటుంది అనమాట. మీరు శివం రోడ్డుకి వచ్చారనుకోండి, మీకు ఈజీగా ఎన్ఎస్టిఐ అని అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. మీరు డైరెక్ట్ గా మన సిటీలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కాలేజీకి వెళ్ళి మీరు కనుక్కోండి డీటెయిల్స్. మీరు కాల్ చేయకండి. ఇన్ కేస్ మీరు వేరే ఊరు నుంచి వాళ్ళైతే కనుక, అంటే ఆంధ్ర నుంచి వాళ్ళైతే కనుక ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. గూగుల్లో నేను డిస్క్రిప్షన్ లో నేను డీటెయిల్డ్ గా కాంటాక్ట్ నెంబర్ అన్ని ఇచ్చాను. అందరు కమెంట్ ఏమని పెట్టారంటే కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అందులో ఉన్న నెంబరు అని చెప్తున్నారు. సో 2-3 నెంబర్స్ ఉంటవి. గూగుల్లో మళ్ళీ మీరు ఒకసారి సెర్చ్ చేయండి. అందులో ఉన్న నెంబర్స్ ఒకసారి కాల్ చేయండి. ఎవరైనా చెప్పేస్తారు. ఈజీగా తెలుసుకోవచ్చు. లేదు మేము సిటీలో ఉన్నామంటే మీరు డైరెక్ట్ గా సిటీకి వచ్చి
డైరెక్ట్‌గా కాలేజ్‌కి వెళ్లి తెలుసుకోండి. మనకు కొన్ని కావాలంటే కొంచెం టైమ్ స్పెండ్ చేయాలండి. మీరు ఫోన్‌లోనే అన్ని డీటెయిల్స్ కనుక్కుంటామంటే అవ్వదు. మీరు జాయిన్ అవ్వాలి అని 100% ఎఫర్ట్ పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాలేజ్‌కొచ్చి చేయండి. ఇక దూరం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చెయ్యండి. ఇంకా మరీ కావాలి అనుకున్న వాళ్ళకు తప్పదు. ఇంక మేము రాలేము, రాలేని స్థితిలో ఉన్నాము. చిన్న కిడ్ ఉందండి. మేము రాలేని స్థితిలో ఉన్నాము అన్న వాళ్ళు కామెంట్ పెట్టండి. వాళ్ళకు నేను ఒక పర్సనల్ నంబర్ ఇస్తాను. ఆ మ్యామ్ నంబర్ ఇస్తాను. బట్ ఏంటంటే అందరికీ ఇస్తే ఆమె పాపం ఆమె జాబ్ చేస్తది అందులో. గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆమెకు చాలా డిస్టర్బ్ అవుతది కదా! సో, అందుకని చెప్పేసి కాంటాక్ట్ నంబర్ ఇంకా తప్పదు చిన్న పిల్లలున్నారు. మేము రాలేని స్థితిలో ఉన్నామండి అన్న వాళ్ళకి మాత్రం నేను తప్పకుండా ఆ నంబర్ నేను మీకిస్తాను పర్సనల్‌గా. ఇది నా రిక్వెస్ట్ అన్నమాట. ఇక అడ్రెస్ ఫుల్‌గా చెప్పాను. ఇప్పుడు మనం చేసింది హైదరాబాద్‌లో. మళ్ళీ ఒకటి చెప్తున్నాను. నెక్స్ట్ మీరు పెట్టిన కామెంట్స్ నేను స్టార్టింగ్‌లో పెట్టాను. ఇప్పుడు హోల్డ్‌లో పెట్టేసి ఈ వీడియో చేస్తున్నానని చెప్పాను కదా! సో, ఇదొచ్చేసి సుధీర గారు పెట్టారు. ఇది హైదరాబాద్‌లో ఉందా? అని పెట్టారండి. ఇది హైదరాబాద్‌లోనే నేను చేశాను. ఇలా పెట్టారనమాట. ఇది హైదరాబాద్‌లోనే ఫస్ట్ మీకేమైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్‌కి వెళ్ళండి. డిస్క్రిప్షన్ వెళ్ళండి. ఆ డిస్క్రిప్షన్‌లో చూడండి. మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యామ్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అని పెట్టారండి. ఏజ్ లిమిట్ అస్సలు ఏమీ ఉండదండి. ఈ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి అంటే ఎన్ఎస్‌టిఐకి ఏజ్ లిమిట్ ఉండదు. ఎవ్వరైనా అంటే శక్తి ఉన్నవాళ్ళు ఎవ్వరైనా 60 ఏజ్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ ఏజ్ లిమిట్ ఉంది అనేది ఉందా అని అడిగిన వాళ్ళు చాలా ఉన్నారనమాట. అందుకే నేను మరీ చెప్తున్నాను. 18 ఏజ్ నుంచి 60 ఏజ్ వరకు ఎవ్వరైనా జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ కోర్సెస్ చాలా ఉన్నవి. లేడీస్‌కేమో కాస్మెటాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. టైలరింగ్ క్లాసెస్ ఉన్నవి. 20 డేస్ దానికి మనకు 10థ్ క్లాస్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా 8థ్ ఉన్నా పర్వాలేదు. దానికి మాత్రం ఐటీఐ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మీరు వీడియో స్కిప్ చేసి చూస్తే నా మాటలు అర్థం కావండి మీకు. సో, ప్లీజ్ క్లియర్‌గా చూడండి. ఇది నా రిక్వెస్ట్. ఇక ఇది మచిలీపట్నంలో ఉందా మ్యామ్ అని రాస్తున్నారు. మచిలీపట్నంలో లేదు అండి. మన తెలంగాణ అండ్ ఏపీలో కలిపి టోటల్‌గా 4 ఉన్నవి. ఇది వైజాగ్‌లో ఉన్నది మాత్రం ఇక్కడ మన హైదరాబాద్‌లో 3, వైజాగ్‌లో 1 ఉంది. అది ఈ హైదరాబాద్ ఎక్స్‌టెన్షనే అది. దానికి మెయిన్ బ్రాంచ్ మెయిన్ అనేది మన హైదరాబాద్‌లోనే. వైజాగ్‌లో ఇది ఎక్స్‌టెన్షన్ అన్నమాట అంతే జస్ట్. సో, అలా అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏమని అడుగుతున్నారు? గుంటూరు దగ్గరలో ఎక్కడైనా ఉందా అండి అని అడుగుతున్నారు. గుంటూరు దగ్గరలో లేదు అండి. నేను మళ్ళీ చెప్తున్నాను. అంటే ఈ లేటెస్ట్ కామెంట్స్ నేను చదువుతున్నానన్నమాట. ఇది ఇక హరిత గారు పెట్టారు. కర్ణాటకలో ఉందా మ్యామ్ అని పెట్టారు. లేదు అండి. కర్ణాటకలో కూడా లేదు. మళ్ళీ ఈ ఇంకా ఇదేంటి ఒక 10 మినిట్స్ అవుతుంది. గుంటూరులో ఉందా మ్యామ్ పెట్టారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఎక్కడ ఉంది మ్యామ్ అని పెట్టారు. సో, ఇవి కామెంట్స్ అన్నమాట. ఇవి ఆల్మోస్ట్ ఎక్కడున్నాయి. ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయా అని కూడా పెట్టారండి. ఆన్‌లైన్ క్లాసెస్ ఉండవు. 1 ఇయర్ కోర్స్‌కి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే సర్టిఫికెట్‌కు ఎప్పుడూ ఆన్‌లైన్ క్లాసెస్ ఉండవండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రైవేట్ కంపెనీస్ అయితే వాళ్ళు ఎక్స్‌పెన్స్ అంటే డబ్బులు సంపాదించాలి కాబట్టి వాళ్ళు ఆన్‌లైన్ క్లాసెస్ పెడతారు. ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్‌కి మనం వెళ్లి నేర్చుకోవాలి. అప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ అస్సలు ఉండదు. మీరు అలాంటిది ఎప్పుడు పెట్టుకోకండి. వచ్చి ఉంటే గనక. నా పాలిసీ ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్‌లో అంటే అందరూ ఎంతోమంది జాబ్స్ లేకుండా చాలా కష్టపడే పిల్లలు చూస్తున్నాం కాబట్టి, నేను ఈ వీడియో చేయడం మూలాన కొంతవరకన్నా నా నుంచి కొంత హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోని ఈ వీడియో చేస్తున్నానండి. ఇది అన్నమాట. ఇంకా మళ్ళీ విజయవాడలో ఉందని మళ్ళీ ఒకరు పెట్టారు. సో, వైజాగ్‌లో ఉందా అండి అంటే చెప్పాను కదా ఇందాక వైజాగ్‌లో ఎక్స్‌టెన్షన్ అన్నమాట. మన హైదరాబాద్ ఎక్స్‌టెన్షన్ అక్కడ ఉంది. నెక్స్ట్ మళ్ళీ విజయవాడలో ఉందా? ఎక్కడండి? అడ్రెస్ చెప్పండి. ఆహ్, మ్యామ్ ఇక్కడ ఏమని అడుగుతున్నా? హలో అండి. ఈస్ దిస్ కోర్స్ ఫ్రీ అని అడుగుతున్నారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనేనండి. మనకు హాస్టల్ రూ. 100 ఉంటుంది. ఫుడ్ ఫ్రీ పెడతారు. ఒక మినిమమ్ ఫార్మాలిటీస్ కోసం ఒక రూ. 450 తీసుకుంటారు. అసలంతా ఫ్రీయేనండి. తర్వాత ఏంటంటే
ఇంకా వరంగల్‌లో ఎక్కడ ఉంది మేడం అని పెట్టారు. వరంగల్‌లో ఉండదు. ఎందుకు అనంటే మన హైదరాబాద్‌కు వరంగల్‌కి చాలా డిస్టెన్స్ తక్కువ. ఇది వీడియో అన్నమాట. ఈ టైలరింగ్ కోర్సెస్ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కు షేర్ చేయండి. ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియో ఏంటి అంటే కార్పెంటరీకి సంబంధించి అంటే ఫర్నిచర్ అన్నమాట. అది ఆ కోర్స్ అన్నమాట. ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా మనము ఈ కోర్స్ చేయొచ్చు. 100% ప్లేస్‌మెంట్ అని చెప్పారు. ఆ వీడియో నెక్స్ట్ వీడియో నేను పెడతాను. ఇందులో సాఫ్ట్‌వేర్ లోడ్ చేసిన తర్వాత మనకు ఆ వుడ్ అనేది ఆటోమేటిక్‌గా అదే కట్ అయిపోయి వచ్చేస్తుంది. సాఫ్ట్‌వేర్ అందులో సేవ్ చేస్తారు. మన చేతులతో చేయాల్సింది ఏమి లేదు. అంత అడ్వాన్స్‌డ్ అన్నమాట. సో, ఈ కోర్సెస్‌కి మనం లేడీస్ కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. నెక్స్ట్ వీడియో తప్పకుండా మిస్ కాకుండా చూడండి.